సునీతమ్మ గారి మీద, షర్మిలమ్మ గారి మీద అట్లాంటి పదజాలంతో ఆ పోస్టులు ఎందుకు పెట్టించాడు? అసలు అవినాష్ రెడ్డికి వీళ్ళకి మధ్య ఉన్నటువంటి వైరం ఎక్కడొచ్చింది? అలాగే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో అవినాష్ రెడ్డి తన తల్లిని చెల్లిని తిడుతున్నప్పటికీ కూడా అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చుకొని మాట్లాడడానికి గలటువంటి కారణాలు ఏంటి? ఇలా ఎన్నో అంశాలు ఈ కేసుతో లింక్ అయి ఉన్నాయి సార్. వన్స్ రాఘవరెడ్డి అనే వ్యక్తి గనక పోలీస్ కస్టడీలోకి వస్తే, ఏదైతే గతంలో సిబిఐ అన్ని వేళ్లను వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించినటువంటి అన్ని వేళ్లను తీసుకెళ్లి ఒక వ్యక్తి వైపు చూయించిందో అన్ని రకాలుగా, అక్కడికి అరెస్ట్ చేయడానికి వెళితే అప్పటి ఆ ప్రభుత్వం అతను అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని భయపెట్టి, అలాగే అక్కడ ఉన్నటువంటి రవిడి మూగతోటి అక్కడ రక్షణ ఎలా కల్పించిందో, దానికి అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వము, హోమ్ మినిస్టరు, డీజీపీ అండ్ ముఖ్యమంత్రి ఎలా సహకరించారు, ఈ విషయాలు మొత్తం కూడా లింక్ అప్ అయి ఉన్న విషయం కాబట్టి వన్స్ రాఘవరెడ్డి దొరికితే తీగలాగితే డొంక కదిలింది అన్నట్లుగా వర్ర రవీందర్ రెడ్డి కేసులో రాఘవరెడ్డిని అరెస్ట్ చేస్తే వివేకానంద రెడ్డి హత్య కేసుల విషయాలు కూడా బయటకు వస్తాయి. కాబట్టి వర్ర రవీందర్ రెడ్డి కేసులో మాత్రమే వంకగా చూయించి రాఘవరెడ్డిని దాచిపెట్టారనడానికి 100% నిజం. ఇప్పుడు రాఘవరెడ్డి దొరికితే ఎవరి కిందకి నీళ్లు వస్తాయి అంటే క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి కిందకి నీళ్లు వస్తాయి. షర్మిల గారు మొదటి నుంచి వాదిస్తున్నటువంటి వాదన, సునీతమ్మ గారు మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి వేదన, వీటన్నింటికి కూడా ఆధారాలన్నీ రాఘవరెడ్డి దగ్గరే ఉన్నాయి. రాఘవరెడ్డిని ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకొని తీరాల్సింది. ఎక్కడున్నా సరే ప్రభుత్వం పట్టకరాల్సిన అవసరం అయితే ఇవాళ ఉంది. ఓన్లీ ఈ సోషల్ మీడియా కేసులే కాదు, మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నేరాలకు సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించినటువంటి గుట్టంతా కూడా రాఘవరెడ్డి గొంతులోనే ఉందన్నమాట వాస్తవం. అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి వ్యవహారం మొత్తం రాఘవరెడ్డి చేతిలో ఉన్నట్ట, రాఘవరెడ్డి బయటకు వచ్చి మొత్తం చెప్తే అవినాష్ రెడ్డి బండారం మొత్తం బయటపడుతుంది, అంతేనా? 100% సార్. ఇప్పుడు ఎదురుగ్గా కూర్చోబెట్టి ఒక పిఏ ద్వారా కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెట్టించగలిగాడు అంటే రాఘవరెడ్డి మోర్ దెన్ పిఏ. అందువల్ల ఇప్పుడు రాఘవరెడ్డి దొరికితే చాలా అంశాలు బయటకు వస్తాయి. కాబట్టి షర్మిల గారు మొదటి నుంచి వాపోతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఆస్తి తగాదాల విషయం కానివ్వండి, హత్యలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, వీటన్నింటికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలు రాఘవరెడ్డి జేబులో ఉన్నాయి. కాబట్టి రాఘవరెడ్డిని దాచారు. ఇప్పుడు మనం ఇప్పుడు భయపడాల్సిన అంశం ఏంటి అంటే, రాఘవరెడ్డిని ప్రాణాలతోనే ప్రభుత్వం పట్టుకోగలిగిద్దా, ప్రాణాలు లేకుండా పట్టుకోగలిగిద్దా అనేది ఇప్పుడు మన ముందున్నటువంటి సవాల్. అంటే ఎందుకని అలా అవినాష్ రెడ్డి అండ్ కో వాళ్ళ టీం ఏదైనా చేయొచ్చు మీ అనుమానం? వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎంతమందిని మనం ప్రాణాలతో చూడగలిగాం? ఇప్పుడు ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు? అలాగే పరిటాల రవి గారి హత్య కేసులో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు? వీటన్నింటికి సమాధానాలు చిక్కని చిక్కుముళ్ళు ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇప్పుడు ఎంత దాకైనా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆయన మొత్తం అన్ని బయటకు వస్తాయి కాబట్టి, సో ఎంత దాకైనా వెళ్ళొచ్చు అని చెప్తున్నారా? అనుమానమా? వాటికి చాలా విషయాలు రాఘవరెడ్డి గారి దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రధానంగా మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం రాఘవరెడ్డిని పట్టుకోవడం అన్నది కాదు కాన్సెప్ట్. ఇక్కడ రాఘవరెడ్డిని ప్రాణాలతోనే పట్టుకోగలమా లేదా అన్నది ఆలోచించుకోవాల్సిన అంశం అండి మనం. సో మొత్తానికి సరే అండి, ఏం చేస్తారో తర్వాత తెలుస్తుంది కదా. సెర్చ్ వారెంట్ అయితే జారీ చేశారు, తర్వాత సోదాలు చేసిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సైదా గారు మీరేం చెప్తారు? అంటే ఒకవైపున షర్మిల గారిపైన, అలాగే సునీత గారిపైన, విజయలక్ష్మి గారిపైన ప్రతి ఒక్కరి మీద కూడా పోస్టులు పెట్టిన ఈ వర్రా రవీందర్ రెడ్డి, ఆయన వెనక ఉన్నది ఇప్పుడు అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి అనేది చాలా స్పష్టం, క్లియర్గా తెలిసిపోతా ఉంది. వర్రా రవీందర్ రెడ్డి ఏం తక్కువ కాదు, ఆయన అసభ్యకరమైన పోస్టులు పెట్టడం ఇవన్నీ ఏ రకంగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. సరే ఇవాళ జైల్లో ఉన్నారు కాబట్టి రాఘవరెడ్డి కోసం ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు. పూర్తి స్థాయిలో సోదాలు చేసిన తర్వాత ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వీరందరినీ ఎంకరేజ్ చేశారనేది. నవీన్ గారు, మీకు పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే జనసేన నాయకురాలు సోదరి రాయపాటి కరుణ గారు, అలాగే ఏబిఎన్ ముఖ్యులందరూ కూడా